రాణి రాణి
వీలేదు. నువ్వు ఆ పిల్లనే పట్టుకుని ప్రాకులాడుతున్న చెప్పు నా గడప తొక్కడానికి వీలేదు. పోతాం. ఏమిటండి ఇంత మొండి పట్టుదల? ఏం చేయమంటావే? దాన్ని నా కోడలుగా స్వీకరించి ఇంట్లో పెట్టుకోమంటావా? నా కుల గౌరవాన్ని గంగలో కప్పమంటావా? నేను చచ్చిన ఈ పెళ్లికి అంగీకరించాను. పోనీలే అన్నయ్య, పిల్లెవరైతేనే చూడు ఎంత ముచ్చటగా ఉందో. మళ్ళీ నా శోభను చూసినట్టుగా ఉంది. నా కోసమైనా ఈ పెళ్లి ఒప్పుకో అన్నయ్య. చాలే, కూతుర్ని పోగొట్టుకున్న మతి చాంచల్యంతో తారతమ్యాలు కూడా మరిచేట్టున్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్లికి అంగీకరించను. నా కొడుకుని నన్ను వేరు చేసింది శని దేవత. నోర్మై, నన్ను ఇంకా రెచ్చగొట్టం. త్వరగా తెలుసుకో, నేను కావాలా అది కావాలా? నేనెప్పుడో తెలుసుకున్నాను. నన్ను నమ్మి మనసారా ప్రేమించిన నా రాణియే నాకు కావాలి. పదరాణి పదం. రాజా, మళ్ళీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఊరుకోమ్మా, నన్ను వెళ్ళని. బాబు వెళ్ళని అమ్మా. వెళ్ళొద్దు నాయనా. పదరాణి. వద్దండి, నా కోసం మీ తల్లిదండ్రులకు దూరం కావద్దు. మీ జీవితం నాశనం చేసుకోవద్దు. నిజంగా నేను శనిదేవతని. రాణి, ఇప్పటికే నా గురించి మీరెన్నో కష్టాలు పడ్డారు. ఇకనైనా మీరు సుఖంగా ఉంటే నాకంతే చాలు. ఈ పెద్ద వయసులో మీ తల్లిదండ్రుల్ని బాధించడం మీకు న్యాయం కాదు. మీరు చేసిన మేలు నా జన్మలో మర్చిపోలేను. నేను వెళ్తాను. రాణి, ఏమిటిది రాణి? నన్ను పరీక్ష చేస్తున్నావా? నేను చేస్తున్నది లోకాన్ని ఉద్ధరించడానికి కాదు, నా విద్యుక్త ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. ప్రపంచమంతా ఏకమైనా సరే నేను ఒక్కనే ఎదుర్కొంటాను. పవిత్ర ప్రేమ అంటే ఏమిటో లోకానికి తెలియజేస్తాను. నన్ను వెళ్ళని అమ్మా. బాబు, ఏమండి మీరు చూస్తూ ఊరుకుంటారా? ఏం చెప్పంటావే? రాజా, ఎవరేమనుకున్నా సరే నాకేం భయం లేదు. మా ఇంటికి రండి నాయన. మీ ఇద్దరికి నా చేతులతో వివాహం చేస్తాను. మీ ఇద్దరిని కూతురు అల్లుడుగా చేసుకునే భాగ్యం నాకు కలగనివ్వండి. సీతమ్మ, జాగ్రత్త. మళ్ళీ నా గడప తొక్కడానికి వీలేదు. ఎవరో శంకర్ జాతి పిల్లని తీసుకొచ్చి నీ కూతురని చెప్తావా? కాదు బాబు, కాదు. అమ్మా, రాణి రాణి శంకర్ జాతి పిల్ల కాదు బాబు, మీలాంటి మర్యాదస్తుల పిల్లే. ఎవరు నువ్వు? రాణి పెంపుడు తల్లిని బాబు. కన్నబిడ్డ కన్నా మిన్నగా పెంచాను. మీకు అప్పచెప్పి కన్ను మూద్దామని వెతుక్కుంటూ వస్తున్నాను. దారిలో ఏ పుణ్యాత్ముడు కనిపించి తిన్నగా మీ దగ్గరికే తీసుకొచ్చాడు. ఏమిటి అర్థం కాని బాబుడు? అర్థమయ్యేటి చెప్పు. అర్థం కాందే బాబు. ఇదిగో ఈ గొలుసు చూడండి, అంతా మీకే అర్థం అవుతుంది. ఈ గొలుసు మొదలా ఉందే, చూద్దాం. మనదే సీతమ్మా. ఇదిగో నీ ఫోటో, బాబు ఫోటో, శోభ ఫోటో. ఈ గొలుసు నీకు ఎలా వచ్చింది? ఇది మా మేనగోడలు శోభది. ఈమె నా చెల్లెలు శోభ తల్లి. తల్లి అయితే మీ కూతురినమ్మా ఈ రాణి. 3 ఏళ్ల వయసు అప్పుడు నగలకు ఆశపడి మా అన్నయ్య పిల్లని ఎత్తుకొచ్చాడు. పిల్లని చూసి ముచ్చట పడి పెంచమని నాకు ఇచ్చాడు. అప్పుడు పిల్ల మెళ్ళ ఉంది గొలుసు. ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాసి ఉంచాను. శోభ అమ్మా, ఇదిగో కుటుంబ సీతమ్మ, మరి శోభ. శోభ అమ్మా, అమ్మా శోభ. శోభ, ఇప్పటికి మీ అమ్మ మీద దయగలిగిందా తల్లి? ఇన్నాళ్ళు ఎక్కడ అజ్ఞాతవాసం చేశావమ్మా? శోభ అమ్మా, నీవెవరివో దేవతవమ్మా. నా బిడ్డను పెంచి పెద్దదాన్ని చేసి తెచ్చి మళ్ళీ నాకు అప్పచెప్పావు. ఎండిపోయిన మ్రోడుకు ప్రాణం పోసావు. 1000 ఏళ్లు దాస్యం చేసినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నీ రుణం తీర్చుకోలేను తల్లి. నాదే ఉందమ్మా, అంతా పరమాత్మ లీల.
నేను చెప్పలేదటే. ఏం చెప్పారండి మీరు? నీకు చెప్పలేదేమో. నేను మనసులో అనుకున్నాను, మన అబ్బాయి ప్రేమిస్తే అలాంటి ఇలాంటి అమ్మాయిని ప్రేమించడు అని. తన మేనత్త కూతురు కనుకనే ప్రేమించాడు. చాలు 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 చాలు. లలిత రసాల పల్లవ కాది చొక్కు కోయిల చేరునే కుటజములకు అన్నారు.